19 నుంచి 24 వరకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్గా అయినటువంటి వీళ్ళ దాంట్లో ఒక్క సెంటీమీటర్ రోడ్డు కూడా వేయలేదు, కెనాల్కి వాటర్ ఇవ్వలేదు. అలాగే ఏ సంక్షేమాల్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా వాళ్ళు తోడ్పాటును అందించలేదు. మరొక్కసారి మడకశిర అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి. మడకశిరాల ప్రజలకు నిరుద్యోగ యువతకు జాబ్ కావాలంటే బాబు గారు రావాలి. మడకశిర చెరువులు నిండాలంటే ఇక్కడ సి కొడిగేపల్లి మణూరు చెరువు నుంచి స్టార్ట్ అయితే అగళి పి బ్యాడగేరే చెరువు అమరాపురం అగ్రహారం చెరువు వరకు నీళ్లు రావాలంటే బాబు గారు రావాలి. మడకశిరకు నీళ్లు తీసుకొచ్చేది బాబు గారు. ఇక్కడ ఉన్నటువంటి ఆరానందపురం దగ్గర ఉన్నటువంటి ఏపీఐఏసీకి సంబంధించిన 1600 ఎకరాల్లో నాయుడు గారు వస్తే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తాం, దాని ద్వారా నియామకాలు చేపడతాం. మడకశిరకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకి నేను ప్రత్యేకంగా ప్రామిస్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొచ్చి మీ అందరికీ ఉపాధి కల్పిస్తాం. అలాగే నియామకాలు కూడా చేపడతాం. ఇక్కడ నుంచి చాలా మంది కియా ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. మనలో దాదాపు చాలా మంది 5 నుంచి 6 వేల మంది వరకు ప్రతిరోజు ప్రయాణం చేసి కియా దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. వీళ్ళందరికీ జీవనోపాధి కలిగించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది ఎన్నికల సమయం. పార్టీ అభ్యర్థిగా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు నన్ను ప్రకటించారు. నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మడకశిర తెలుగుదేశం కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేసామన్నా. ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెజారిటీతో గెలిచి మీకు గిఫ్ట్ ఇస్తానన్నా. అమ్మా మీరు దిగాల, తమ్ముడు మీరు దిగండి అమ్మా. తమ్ముడు ఆ పోల్ ఎక్కిన వాళ్ళు దిగాలబ్బా. స్వామి నీకే దిగమ్మా, దిగు తమ్ముడు ప్లీజ్. మీరు పడతారు నాన్న, దిగాలి. పుణ్యం ఉంటుంది, దిగమ్మా. పడతావు స్వామి, నీతో ఫోటో దిగుతా కావాలంటే వెనక్కిరా. నీతో దిగుతా స్వామి, దిగమ్మా. నువ్వు దిగాలి, దిగుతా, నీతో ఫోటో దిగుతా. ఇదిగో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు, ఇట్రా. దయచేసి దిగమ్మా ప్లీజ్. పోల్ పైన దిగాలి తమ్ముడు, ఏమనుకో దిగమ్మా, దిగాలి, తప్పనిసరిగా దిగుతా ఫోటో, దిగమ్మా. మీరు దిగండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ.